ఫ్రెండ్స్ మనకి పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ అండ్ మన ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్, అలాగే మనకి పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్. ఇవి ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే మనకి మనం అప్లై అప్లై చేసిన తర్వాత రిసిప్ట్ ఉంటది ఫ్రెండ్స్. మనకు పేమెంట్ స్టేటస్, అలాగే మనకి అపాయింట్‌మెంటు, బ్యాచ్ నంబరు, సీక్వెన్స్ నంబరు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మస్ట్ అండ్ షుడ్‌గా ఈ 4 పట్టుకెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి నాన్ ఈసీఆర్, ఈసీఆర్ అని ఉంటది ఫ్రెండ్స్. 10థ్ బిలో వాళ్ళు ఈసీఆర్ లెక్కలోకి వస్తారు ఫ్రెండ్స్. అలాగే 10థ్ అబోవ్ వాళ్ళు నాన్ ఈసీఆర్‌లోకి వస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే 10థ్ చదివిన వాళ్ళు ఉంటారో మస్ట్‌గా వాళ్ళు మార్క్ లిస్ట్ అదిని పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్.